హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో నా స్టైల్లో నాకు తెలిసిన పద్ధతిలో ఫలూడా డిజర్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మరియు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి రీసెంట్గా ఇది రైనీ సీజన్ అయినా కానీ సడన్గా వర్షాలు సడన్గా ఎండలోనే వచ్చేస్తున్నాయి. ఆ ఎండలు అనేవి మనం బయటికి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఎండలు అనేవి తట్టుకోలేకపోతున్నాం. అది ఎందుకో మనకి తెలియదు. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుందని మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ భూమి తిరగడంలో ఏమన్నా మార్పు వచ్చిందేమో, అందుకే ఇట్లా ఉంది వేడిగా అని నేను అనుకుంటున్నాను. ఆ మ్యాటర్ వదిలేస్తే, ఈ బయట వేడిగా సడన్గా వేడిగా ఉన్నప్పుడు మనకి చల్లగా తినాలనిపిస్తుంది. అట్లానే మన శరీరానికి చలువ చేసే ఫలూడా డిజర్ట్ ఎట్లా తయారు చేయాలో నా స్టైల్లో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ మిల్క్, 2 డేట్స్ పీసెస్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇంట్లో చాక్లెట్ ఉంది, డార్క్ చాక్లెట్ పీసెస్, క్రష్ చేసిన పీసెస్, అట్లానే రోస్ట్ చేసిన నట్స్. మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ నట్స్ తీసుకోవచ్చు. అట్లానే వెర్మిసెల్లిని వాటర్లో 90% కుక్ చేసి వాటర్ తీసేసి, ఇట్లా అంటే మనకి మరీ ఎక్కువ కుక్ కాకుండా కొంచెం పొడిగా ఉన్నట్టు ఉండాలి వెర్మిసెల్లి. ఒక కప్పు. అట్లానే ఒక కప్పు ఐస్ క్రీము, నేను సీతాఫల్ ఫ్లేవర్ తీసుకున్నాను. అట్లానే ఒక 5 మినిట్స్ ముందు సోక్ చేసి పెట్టిన 2 స్పూన్స్ చియా సీడ్స్. బయట మనం రెస్టారెంట్లో కానీ స్ట్రీట్ సైడ్ కానీ ఫలూడా తాగినప్పుడు దాంట్లో కోవా వేస్తాడు, రోజ్ సిరప్ వేస్తాడు. కోవా పర్లేదు, కానీ రోజ్ సిరప్ అనేది అది కెమికల్ ఆర్గానిక్ అనేది మనకు తెలియదు. పింక్ కలర్ వేసేస్తాడు, అది మన స్టమక్కి మంచిది కాదు అని నా అభిప్రాయం. సో ఇంట్లో ఏముంటే అవి ఇట్లా నా స్టైల్లో ఫలూడా ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. ఇవి కావలసిన పదార్థాలు. ముందుగా ఏం చేయాలంటే, ఒక గ్లాస్ కానీ ఒక జార్ కానీ తీసుకోవాలి. ఈ ఫలూడా డ్రింక్ అనేది మనకి శరీరానికి చలువ చేస్తుంది. ఇందులో చియా సీడ్స్, అట్లానే వెర్మిసెల్లి అట్లా ఉన్నాయి కదా. మిల్క్ కూడా మంచిదే. ఐస్ క్రీమ్ మీరు ఇంట్లో చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే రెడీమేడ్ తెచ్చుకోండి. ముందుగా దీంట్లో ఏం చేయాలంటే, ఫస్ట్ 2 స్పూన్స్ వెర్మిసెల్లి యాడ్ చేసేయాలి. 2 ఫుల్ స్పూన్స్. తర్వాత హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేయాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేయాలి. తర్వాత కొంచెం రోస్ట్ చేసిన నట్స్, మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ నట్స్. అట్లానే క్రష్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ పీసెస్, అట్లానే పీసెస్గా చేసుకున్న సీడ్లెస్ డేట్స్ యాడ్ చేశాక, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఐస్ క్రీమ్ యాడ్ చేయాలి. మనకి బయట కలర్ఫుల్గా ఉంటుంది రోజ్ సిరప్ వేయడం వల్ల. సుజాత చేసే రెసిపీ క్లాసీగా ఇట్లా ఎలిగెంట్గానే ఉంటుంది. ఐస్ క్రీమ్ యాడ్ చేశాను, 2 టేబుల్ స్పూన్స్, ఫుల్ టేబుల్ స్పూన్స్. అట్లానే మళ్ళీ మిల్క్ యాడ్ చేయాలి. తర్వాత వెర్మిసెల్లి, మన దగ్గర రిమైనింగ్ వెర్మిసెల్లి కూడా ఉంది కదా, అది యాడ్ చేసేసి సియా సీడ్స్ ఉన్నాయి కదా, అది కూడా యాడ్ చేసేసి రిమైనింగ్ క్రష్ ఏమైతే ఉందో మన దగ్గర అది కూడా యాడ్ చేసేద్దాం. తర్వాత ఇట్లా లేయర్లుగా యాడ్ చేసుకుంటూ పైన రిమైనింగ్ ఐస్ క్రీమ్ వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడం. ఇట్లా రిమైనింగ్ ఐస్ క్రీమ్ వేసేసుకొని, నేను డార్క్ చాక్లెట్ పీసెస్ కూడా వేస్తున్నాను పైన.
ఇంకా రిమైనింగ్ నట్స్ కూడా వేసేసుకోవడం అంతే. ఫలూడా రెడీ. ఈ ఫలూడాని మీరు అప్పుడప్పుడు చేసుకుని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది, అట్లానే హెల్దీ కూడా. నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.